తీసుకోపోతా నువ్వు కూర్చొని లెఫ్ట్ స్ట్రైట్ వెళ్ళాలా సార్? కాదు రైట్ రైటా సార్ ఇప్పుడు సార్ రైటా సార్ లెఫ్టా సార్ కట్టలే సార్ పోవాలి మళ్ళా రైట్ ఏది లెఫ్ట్ 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 లెఫ్టా కట్టలే పోయి నేరుగా రైట్ 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 రైటా బాబాయ్ నేను నీకేం అన్యాయం చేశానరా? మొత్తం సాల్తీలో గల్లంతు చేసేటట్టుంటివి. సిటీలోకి వెళ్ళి గల్లి గల్లి తిప్పినావు. పెట్రోల్ కట్టబోయినది, టైర్లు సగం మరిగిపోయినాయి. లెఫ్ట్ అంటివి రైట్ అంటివి, రైట్ అంటివి లెఫ్ట్ అంటివి, లెఫ్ట్ రైట్ అని నా ఆటోకి నా లైఫ్ కి టెండర్ పెట్టావు కదా. అరే ఇంటి కాలు మొక్తా కరెక్ట్ అడ్రస్ చెప్పరా? అదే ఆటో నడిపేవాడు మమ్మల్ని నువ్వు కరెక్ట్ అడ్రస్ తీసుకెళ్ళాలి కానీ మాట్లాడితే అడ్రస్ అడుగుతావేంటి? అమ్మా తల్లి నీకు దండం పెడతా, నువ్వన్నా కరెక్ట్ అడ్రస్ చెప్పరా? అదే నాకు అడ్రస్ తెలియదే. మాలోకో అడ్రస్ తెలియకుండా ఎలా వచ్చావు? తెలుసమ్మా కానీ మర్చిపోయా. ఈ టోపీ నీపై ఎంత తేడాగొస్తుందేమో. ఇది టోపీ కాదు నా క్రాపు. ఓరి నాయనోయ్, నేనెక్కడ సచ్చేది వీళ్ళెక్కడ చేర్చేది? ఓ సాయిరా! సాయిరామ్ అంటే గుర్తొచ్చింది, శ్రీ సాయి కాలనీ పని ఎక్కుండి. సాయిరామ్ సాయి కాలనీకి ఇదే అయితే ఇంకే ఇంటికి పోని. ఇల్లు ఎక్కడుందో చెప్పు మరి. అదేనమ్మా చూస్తున్నాను. స్టేషన్ బయలుదేరేటప్పుడు మన ఇంటి ముందు గేదె ఉంది, గేదె ఇంటి ముందు ఉందో అదే మన ఇల్లు. మతి పరిపోతావా? ఇంతసేపు ఆటోలో ఎవడు తిప్పమన్నాడు, కళ్ళు తిరిగి ఎవడు పడిపోమన్నాడు? రామ్మా చూద్దాం గేదె ఎక్కడుందో. గేదెని చూపిస్తావా? మరి ఇల్లు? అయ్యో ఇంకా ఎంత దూరం? ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా. అదిగోనమ్మా గేదె. ఎవరి అమ్మాయి? మన అమ్మాయినండి. మన అమ్మాయా? అమ్మగారు స్టేషన్కి వెళ్ళి తీసుకురమ్మన్నారు. ఓహో నువ్వు వెళ్ళు వెళ్ళు. వస్తానమ్మా. ఫ్రెండ్ అమ్మా. అమ్మాయి గారు, అమ్మాయి గారు. టబు వాడు రాలేదని ఒకటే కంగారు పడిపోయావు. ఇదిగో వచ్చాడు. ఎలా తెచ్చావా? అవి తెచ్చానండి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? అవునండి, మాంసం పెద్దగా ఉంటుందని ఫ్రిడ్జ్ లో పెట్టా. మాంసం ఏంట్రా? గీతం తీసుకురాలేదా? మీకు రాను రాను మర్చిపోతుందండి. మీరు కొట్టుకెళ్ళి మాంసం తీసుకురమ్మన్నారు, ఆ చెంచలరావు స్టేషన్కి వెళ్ళి గీతం తీసుకురమ్మన్నారు. ఆరు గీతను ఆరు అప్ప చెప్పేశాను, మన మాంసాన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. మతి మరిపోతామా? అనుకున్నంత పని చేశావు. ఇంకా నయ్యం నువ్వు రైలెక్కి వాళ్ళలేదు. ఇప్పుడు ఆ చెంచలరావు గారి ఇంట్లో ఏం గొడవ జరుగుతుందో ఏమో. నీ తెలుగు తక్కువతానికి మళ్ళీ ఆలోచన ఉంటాయి. పద పద. అమ్మా గీత. బాబాయ్ ఈ అమ్మాయి మీ తాలూకా? ఈ మాలోకం గారు తీసుకొచ్చి మా ఇంట్లో అప్పచెప్పాడు. మేధావు కదా. మాంసం ఎదురా తీసుకొచ్చి మా ఫ్రిడ్జ్ లో పెట్టాడమ్మా. నేను పంపిస్తాను. అలాగేనండి. ఈ కంప్యూటర్ బ్రెయిన్ కి వచ్చి నువ్వు మాంసం తెమ్మని చెప్పావా? అమ్మో చచ్చాం. ఏంటి ఇలా కొట్టావు? తప్పు తప్పు, కొట్టడం కాదండి. బుర్ర బొప్పి కట్టేలా కొట్టి కొట్టడం కాదంటావా? మొట్టికాయల నోము. మొట్టికాయల నోమా? అదే నోమే. లక్షోతుల నోములాగా 1,00,000 మొట్టికాయల నోమండి. ఇది వీధిలో మొదలెడితే ఇంట్లో పూర్తి చేయాలి. ఏ ఆడదైనా తన భర్తని 1,00,000 మొట్టికాయలు ముడితే లక్షణమైన పిల్లలు పుడతారట. నీ బొంద, మొట్టికాయలు ముడితే బుర్ర చిల్లులు పడుతుంది తప్ప కడుపులు పిల్లలు పుట్టరే. ఎందుకు రావయ్యా చెంచలరావు. ఇదేంటి తల కట్టుకొట్టావు? మా ఆవిడ కొత్తగా మొట్టికాయల వ్రతం కనిపెట్టిందిలే. దగ్గరికి వెళ్తే చాలు తల బొప్పు కట్టించేస్తుంది. నాకు అలాంటి పొంది తమరు అనుమతిస్తే. ఇంతకేది వచ్చిందా? వచ్చింది, బ్యాగులో ఉంది. అంత పెద్ద రత్తాలు ఇంత చిన్న బ్యాగులో ఉందా? నీ బొంద, ఇందులో ఉంది రత్తాలు కాదు, సంపూర్ణ రామాయణం క్యాసెట్. సంపూర్ణ రామాయణమా? ఆ సినిమా మా ఆవిడ చాలా ఇష్టం, పిలుచుకొస్తా తమరు అనుమతిస్తే. సంపూర్ణ రామాయణం అంటే అది కాదు, నీలి చిత్రం.
అచ్చరే గాని నేనంటే పెళ్లి కాని వాడిని పెళ్ళాలు లేని వాడిని కాబట్టి ఈ లూప్ లైన్ లో తిప్పబడుతున్నా అంటే అర్థం ఉంది. మీ ఇద్దరికి పెళ్లిలే లక్షణంగా భార్యలుండగా ఈ బుద్ధులేంటయా? ఏం చెప్పమంటావు మన్మధరావు, మా ఆవిడికి నోములు పిచ్చి కదా. పెళ్ళైన మొదటి రాత్రే తొడపాసం పెట్టింది. ఇక అంతే, ప్రతిరోజు నేను ఆశపడ్డాం అది తొడపాసం పెట్టాం ఇంతే. మరి నీ మ్యాటర్ ఏంటి? నాది చిన్నప్పటి నుంచి చిలుపుకిస్తుంటే తడప చిలకొండలు కుట్టించి అయితే ఒకనాడు అలవాట్లు పొరపాటుగా కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఆవిడకి డబ్బులు ఇచ్చాను. దాంతో మన విషయం తెలిసిపోయి గంటగట్టేసింది. 5 years నోవల్. స్వర్గం లాంటి క్యాసెట్ చేతిలో పెట్టుకుని దిక్కుమాలి మాట్లాడండి. చూసేద్దాం మాట్లాడి. క్యాసెట్ సౌండ్ బయట కనబడితే డేంజర్. అందుకే తలుపులన్నీ మూసేసి జాగ్రత్తగా చూద్దాం. మీరు పైకి వెళ్ళి తలుపులన్నీ మూసేయండి, నేను బ్యాక్ యార్డ్ డోర్స్ మూసేస్తా. పొండి 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 పొండి. సారు 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 అయ్యి సంపూర్ణ రామాయణం క్యాసెట్ అయ్యగారికి ఇచ్చేస్తా. తలుపులన్నీ మూసేశారా? వేసేసాం. గాలి వెలుతురు కూడా రాకుండా వేసేసాం. వెరీ గుడ్. రండి 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 రండి. కూర్చొని పక్కన కంఫర్ట్ కూర్చోవచ్చు. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, ఇటు కూర్చోండి. ఏమైంది? ఇక్కడ క్యాసెట్ పెట్టారు. ఏమైంది? క్యాసెట్ ఏమవుద్ది? ఇక్కడే పెట్టారా? ఎవరు తీసుకెళ్లారు? క్యాసెట్నా నేనే తీసుకెళ్ళాను. నువ్వా? ఏం చేసావు? అబ్బాయి గారు సంపూర్ణ రామాయణం క్యాసెట్ చూడాలరా అన్నారు. నేను ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. అక్కడ కనబడింది, అబ్బాయి గారికి తీసుకెళ్ళి ఓరి వీడు అబ్బాయి మాలోకం గారు కొంప అంటి చేశారు రోయ్. ఇప్పుడు ఆ క్యాసెట్ గారు అబ్బాయి గారు చూసారంటే మనందరినీ కాలేజ్ నుంచి ఖాళీ చేయించేస్తారు. నాకు తడ ఉనుకు ఆయాసం వచ్చేస్తున్నాయి. నేను జారుకుంటాను, తవరు అనుమతిస్తా. నువ్వు కదిలితే నరికేస్తా, అనుమతి లేకపోయినా. నువ్వు ఉండు. ఇదిగో చంచలరావు, నువ్వురా. అర్థమైందా? పదండి. అబ్బాయి, ఇంగ్లీష్ లో టైటిల్స్ వస్తున్నాయేంటి? ఇంగ్లీష్ వాడు తీసిన రామాయణం ఏమో. కరెంట్ పోయింది. అమ్మాయి వెళ్ళి కొవ్వు తెలుగు తీసుకురా. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి ఆంటీ. మీరా దొంగలు? అవును. దొంగ దొంగ అని వినిపిస్తే పరిగెత్తుకొచ్చాం. మరి ఇలా ఉన్నారేమిటి? మరి దొంగలతో ఫైటింగ్ చేశాం కదా, కొంచెం తేడా వచ్చింది. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చారు. గీత, ఆ క్యాసెట్ పెట్టమ్మా, వీళ్ళు కూడా చూస్తారు. అలాగే. అరే, అందులో క్యాసెట్ లేదే. లేదా? దొంగలు కొట్టేసుంటారు, తమరు అనుమతిస్తే. వీళ్ళ దుంపలు దగ్గర ఇంట్లో ఇన్న వస్తువులు ఉండగా వీళ్ళకి రామాయణం క్యాసెటే కావాల్సి వచ్చిందా? ఇదిగో ఏమనుకోవద్దయ్యా, రేపు కొత్తది కొనిస్తాను. ఓకే ఓకే. ఈ షాల్ రంగు బాగాలేదే. ఇది అసలు అది కూడా కదయ్యా. దొంగలు అయి ఉంటుంది. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నడవండి. లెస్స వలికితిరి. పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యం. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకొనుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండిది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాల గోలు ఎందుకులేండి. వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావును. ఏమిది? ఎవరీతడు? సునక లక్షణ సంజాతుల వెళ్ళనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్నమున
మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. త్వరగా కానివే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపు ఏమిట్రా సన్నాసి, ఏమైంది ఇప్పుడు? అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ అది పోయిన రోజు. బతుకునన్నాళ్ళు అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా. బడిత పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో. ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది. నిన్నటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానా? ఇంకా ఇది ఈ నాటకానికి క్లైమాక్స్. ఏమియో తమ పిండము. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఇంకా 2 దినములే ఉన్నవి. ఈ లోపున మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అను శంక నాకు కలుగుచున్నది. రేపటితో అన్నదమ్ములిద్దరూ ఒక్కటై తీరతారు. షూర్. నా పెట్టెను చతుశ్చక్ర శకట నివాస స్థానమందలి భద్రపరచు గృహమునందుంచి తిని. ఏమిటి భద్రపరచు గృహమా? సామాన్య మానవుల భాష వాడునన్నా. ఆ భద్రపరచు గృహమునే ఆంగ్లమున క్లోక్ రూమ్ అందరు. సరే సరే, ఆ క్లోక్ రూమ్ నుంచి నీ పెట్టి నేను తెప్పిస్తాను గాని జాగ్రత్త, ఆయన వచ్చేస్తున్నాడు. ఆగండి. ఏం జరిగింది? అంతా కలిసి ఆయనకి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట, వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో, నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులేమిటి మీ మొహం? ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూచుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు. పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. మేము పోయి వచ్చేదాము. మంచిది. కుర్రం వాడికి నీకు ఏమిటి పరిచయం? పరిచయం ఏమి లేదండి. మంచినీళ్ళు కావాలన్నారు, ఇచ్చాను అంతే. ఓసిని తలపండు పగలా. మంచినీళ్ళు అడిగితే ఇలా దూరం నుంచి ఇవ్వచ్చు కదా, ఇలా చేతులు పలా. ఏమోనండి, మరి ఆయన ఇలా చెయ్యూపారు. బాగుండదేమో, మరి పల్లెటూరు గబ్బిలా అనుకుంటారేమోనని నేనే చెయ్యూపాను. పాదపూజకి టైం అయింది, పళ్ళని తెచ్చుకుంటాను, ఉండండి. మావగారు, ఒక్క ప్రశ్న. మీది ప్రేమ పెళ్లి కాదు కదూ? ప్రేమ పెళ్లి ఏమిటి కర్మ, శుభ్రంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి. మరి ఈ పెళ్లి కూడా శృతి తప్పి అపశృతిలో పడుతున్నట్టుగా ఉందేమిటబ్బా? చాలే ఊరుకో. మావి నిప్పు నిప్పు కణిక. ఏ చెయ్యూపిందని కాలు దారింది అనుకుంటున్నావా? కళ్ళు పోతాయి, జాగ్రత్త. సన్నాసి ఏమిటా స్పీడ్? కూరలు తెస్తుండగా ఆ దృశ్యం నాకు కంటపడిందండి అయ్యా. ఏ దృశ్యం రా? నీ బొంద చెప్పు. పద్మమ్మ గారిని. చెవి దగ్గర గట్టిగా అరుస్తావే. పద్మమ్మ గారిని ప్రసాద్ గారు నారాయణమూర్తి మేస్టారింటికి తీసుకెడుతున్నారండి అయ్యా. పద్మ
పద్మ ఇంట్లో లేదా? లేరండి అయ్యా, వాళ్ళిద్దరిని అక్కడ చూసే వస్తున్నానండి అయ్యా. అనుకోకుండా ఒకరోజు ఈ ఇంట్లో సిలిండర్ పేలి వాళ్ళిద్దరు చనిపోయారు. సారీ అంకుల్. బయట వాళ్ళంతా దీన్ని దయ్యాల కొంప అంటారు, కానీ నాకు మాత్రం ఈ ఇల్లే స్వర్గం సర్వస్వం. అందుకే ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప నేను ఈ స్వర్గాన్ని వదిలి బయటికి వెళ్ళను. భయపడకండి, నా భార్య మా పాపని ఆడిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి సార్, నాకేం భయం లేదు. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ ఇవేంటి? నిద్ర మాత్రలు. ఎందుకు? కలలో నేను నా భార్య పాపతో మాట్లాడుతున్నప్పుడు ఏ శక్తి నన్ను డిస్టర్బ్ చేయకుండా నిద్రపోవడానికి. ఈ పాలు త్రాగి చెరొక్క రూమ్ లో పడుకోండి. అలాగే అంకుల్. గుడ్ నైట్ టు యు. గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్. తిను, బాగా పందిలాగా మెక్కు, మళ్ళీ దొరకదుగా, తిను. చాలా లకలక చాలా బాగుంది. తొమ్మిది పదా? అయ్యా బాబోయ్! ఏంటి? 9ంటికి ఆయన వెళ్ళిపోతే 9:30కి టిక్కు టిక్కు అని ఊపుకుంటూ వస్తే లాక్ ఓపెన్ అవుద్దా? వాట్? అంకుల్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారా? యా. ఓ మై గాడ్. మరి ఇంటర్వ్యూ? గోవిందా గోవిందా. నీకు అసలు బుద్ధుందా? జాబ్ పోయిందని ఏడవడం మానేసి ఆ నవ్వేంటి సాడిస్ట్ లో? అంటే ఏడిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే ఉద్యోగం వచ్చేస్తుందా? అలా అయితే చెప్పు, కొండలుగా వచ్చేస్తా. ఇంటర్వ్యూ పోతే పోయింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి కదా? ఎవరక్కడ? మీర్జాపురం మహారాణి గారు వేంచేశారు. ముఖద్వారాలు తెరవండి. రాత్రి నీ పాలల్లో కొన్ని టాబ్లెట్స్ కలిపి తప్పు చేశాను. మొత్తం కలుపుంటే పీడ విరగడయ్యేది. అంటే రాత్రి నా పాలల్లో టాబ్లెట్లు కలిపేశావా? యా. రాక్షసి, నాకు వచ్చిన ఐడియా నీకు రావాలా? అంటే నువ్వు కూడా నా పాలల్లో కలిపావా? దుర్మార్గుడా. బుద్ధి లేదు. సిగ్గు లేదు. నువ్వు బాగా నువ్వెంత అరిసినా కరిసినా 3 పగళ్ళు 3 రాత్రులు నాతోనే ఉండాలి ఈ దెయ్యాల కొంపలో.
కావాలంటే ఆ తింగర్ దాన్ని బతులు ఆడుకోవడమే కరెక్ట్. నీకు బుద్ధుందా? దెయ్యాలు తిరిగే టైంలో గెటప్ అంటే ఇలా కనపడితే వీళ్ళు మనవాళ్లే అనుకుని దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఆహా, ఒక్కోసారి మనవాళ్లే వెనకాల వేసుకొని పోతే. అమ్మో, ఇది నిజమే. తీసేస్తా. తీసే. అది సరే గాని ఇప్పుడు ఎవరు రూమ్ లో వాళ్ళు కూర్చుంటే టెన్షన్ గా ఉంది. ఇద్దరం కలిసి కిందికి వెళ్ళి కూర్చుందామా? ఏమండి, మిమ్మల్నేనండి. నిద్రపోతున్నారా? ట్రై చేస్తున్నా. ఏమండి, భయంగా ఉంది. బాత్రూమ్ దాకా తోడురారా? నువ్వు మగాడివేనా? బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నా? ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. ఉంటావే, తాడి చెట్లా పెరిగావు. ఎవరంతవరం ఉంటేగా. యువతల మనిషి ఎంత టెన్షన్ పడుతున్నాడు. కొంచెం కూడా సాయం చేద్దాం, బాత్రూమ్ దాకా వెళ్దాం అన్న జ్ఞానం లేదు. యువతలేమో టెన్షను, అవతలేమో తెయ్యాల గోల. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజని కుమార. నాకేం భయం లేదు, నేను బానే ఉన్నాను. ఈ తెంగరది ఏం చేస్తుందో? ఏది గొప్ప తీసి దెయ్యాలు దీన్ని చంపు చిలానియా? శ్రీ ఆంజనేయ. ఓమాయ్, ఎక్కడున్నావే నువ్వు? తెల్లారేదాకా పడుంటాడు. హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ నైట్.